విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. ఇప్పటికే ఇక అమరావతి కూడా నీట మునిగింది. చాలా రోజుల నుంచి అమరావతి అసలు రాజధానికి సబబు కాదు అనే మాట మాత్రం పెద్ద ఎత్తున చర్చకొస్తున్న అంశం. ఇప్పుడు అమరావతి మునిగిపోయిన పరిస్థితి కనపడుతోంది. అంటే జగన్ గారు చెప్పినట్టుగా అమరావతి రాజధాని సబబు కాదు అనే వర్డ్‌ను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో మీరేం చెప్తారు? అసలు ఇది కరెక్టే అంటారా మరి? అంటే అక్కడ అమరావతి రాజధానిగా ఎంచుకోవటం వెనకే పెద్ద ఇది ఉంది. అసలు అమరావతి ఎందుకు ఎంచుకున్నారు? శివరామకృష్ణ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ అనే సెక్రటరీ టు టౌన్ ప్లానింగ్ అండ్ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత అధికారి ఆయన ఆధ్వర్యంలో కమిషన్ వేసి ఆ నివేదిక రాకముందరే నారాయణ అనే మంత్రి చేత ఇంకో కమిటీ వేయించి ఈ అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేయాలి అని నిర్ణయించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇక్కడే ఎందుకు కట్టాలి అని నిర్ణయించిందంటే గన్నవరం కానీ లేకపోతే నూజివీడు కానీ లేకపోతే నున్న ఆగిరిపల్లి ఈ ఏరియాలో రాజధాని కడితే అక్కడ భూమి కొనాలంటే ఎవరైనా సరే ఎకరం మీకు అక్కడ 25, 30, 40 లక్షలు ఉంది ఎకరం అక్కడ. సో ఇక్కడ రాజధాని వస్తుందని ముందుగానే అక్కడ భూములు కొని కొనేసుకోవాలనుకునే వాళ్ళకి అక్కడ 1 కోటి రూపాయలు పెడితే 3 ఎకరాలే వస్తుంది. 1 కోటి రూపాయలు పెడితే 3 ఎకరాలే వస్తుంది. ఈ అమరావతి ప్రాంతం అనేది లోతట్టు ప్రాంతం, వరద వస్తే మునిగిపోయే ప్రాంతం కాబట్టి పంటలు నాశనం అయిపోతాయని అక్కడ పంట గ్యారంటీ లేదు. ఈరోజు వరద వస్తే కొట్టుకుపోతుంది అనేది. పొలాల రేట్లు తక్కువ ఉన్నాయి. పొలాల రేటు తక్కువ ఉండటం వల్ల ఎకరా 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలే ఉంది అక్కడ. అంటే యావరేజ్గా 10 లక్షలు ఉంది. సో మీరు వేరే చోట రాజధాని వస్తుందని అక్కడ ముందస్తుగా భూమి కొనుగోలు చేయాలంటే 1 కోటి రూపాయలకి 3 ఎకరాలు వస్తే ఈ అమరావతి ప్రాంతంలో 1 కోటి రూపాయలకి 10 ఎకరాలు వస్తుంది. అంటే తక్కువ డబ్బుతో ఎక్కువ భూమిని మీ కబ్జాలో తీసుకోవచ్చు, మీరు వశపరచుకోవచ్చు. మీ ఆధీనంలోకి తక్కువ డబ్బుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ విస్తీర్ణం భూమి ఆధీనంలోకి తీసుకురావాలంటే ఈ అమరావతి ప్రాంతం కరెక్ట్ ప్రాంతం. అందుకని దీన్ని ఎంచుకున్నారు. ఇక్కడ రాజధాని కడితే రాజధాని మునిగిపోతుందా, లేకపోతే ఏం చేస్తా, నాకు ఇది తీసుకున్నాను మా వాళ్ళందరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, కోట్లు సంపాదించుకుందాము, వెళ్ళిపోదాము, ఇది మునుగుతుందా ఉంటుందా ఊడుతుందా అనవసరం. ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం తన వర్గానికి చేయడం కోసం ఇక్కడ ఈ ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు ఎంచుకున్నాడు. అమరావతి అనేది 5 లక్షల కోట్ల స్కామ్ అది. గత ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒకతను రియలేటర్ నాకు తెలిసిన అతని స్టేటస్ ఏం పెట్టారంటే, హైదరాబాద్లో ఉన్న రియలేటర్లు అంతా కూడా అమరావతికి వెళ్ళారు కదా, ఇప్పుడు అమరావతి నీట మునిగింది, ఇప్పుడు అమరావతి కరెక్టా కాదా మీరే ఆలోచించుకోండి అని పెట్టాడు స్టేటస్. నేను షాక్ అయిపోయినా. అంటే అక్కడ పరిస్థితులు ప్రతిబింబించేలా పెట్టాడు. నిజంగా దీనికి మీరేం చెప్తారు అసలు? అంటే రియల్టర్లు అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేయకూడదు అని అంటలేదు. ఇక్కడ ఆ లాభం ఎవరికి రావాలి? ప్రజలకు రావాలి. ఇప్పుడు అమరావతిలో ఎకరా 10 లక్షలు పెట్టేసేసి వీళ్ళందరూ ముందే వెళ్ళి అగ్రిమెంట్లు చేసుకొని కబ్జా చేసుకొని స్వాధీనపరుచుకున్న బినామీల పేరుతో చేసుకున్నది. అదే ప్రభుత్వం కొన్నట్టయితే ఎకరా 10 లక్షలు పెట్టి కొన్న భూమిని ఈ రోజున ఎకరా 15 కోట్లు అవుతుందని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రైవేట్ వ్యక్తులు 10 లక్షలు పెట్టి 15 కోట్లు సంపాదించడం కరెక్టా? లేకపోతే అదే డబ్బు ప్రభుత్వము ఖజానా నుంచి ఇచ్చేసేసి రైతులకి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ లాభం ప్రభుత్వ ఖజానాకి రావడం కరెక్టా? అక్కడ కట్టేది ప్రభుత్వ భవనాలు, అంటే ప్రజల ఆస్తి కడితేనే అక్కడ భూమి విలువ పెరుగుతుంది. ప్రజల ఆస్తి వలన భూమి విలువ పెరిగి ప్రభుత్వ లాభాలు వస్తుంటే ఆ లాభాలు ప్రజలకు వెళ్ళాలి. కానీ ఈయన మీరు దోచుకుంటారా అని ఇవ్వడం ఏంది?